చంద్రబాబును డమ్మీగా చేసి చూపిన అనుకూల మీడియా. అవును, అనుకూల మీడియా కూడా ఒక్కోసారి చంద్రబాబుకు చేటు చేస్తోంది. అతి ప్రచారంతో ఆయనకు ముప్పు తెస్తోంది. అందుకు రుజువు ఈ వ్యవహారం. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీకి వచ్చిన సమయంలో కొన్ని రకాల కథనాలు రాసింది. వాటిల్లో ప్రముఖమైనది ఏంటంటే, రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం కోసం బాబుకు షా కొన్ని బాధ్యతలు అప్పగించారు అనేది. ప్రత్యేకించి బెంగాల్ సీఎం మమతను ఎన్డీఏ వైపు తీసుకొచ్చే బాధ్యతను బాబుకు అప్పగించారని, ఈ విషయంలో షా మాట్లాడారని తెలుగుదేశం అనుకూల మీడియా ప్రముఖంగా రాసుకొచ్చింది. మరి కట్ చేస్తే, మీరా కుమార్ నామినేషన్ దాఖలు చేయగా ఆమెకు మద్దతును ఇస్తున్నట్లుగా మమతా బెనర్జీ ప్రకటించారు. మమతా దీదీ ఎన్డీఏ పక్షం వైపు రావడం లేదని, కాంగ్రెస్ కూటమి వైపే ఉన్నారని, కాంగ్రెస్ అభ్యర్థికే మద్దతు పలుకుతున్నారని స్పష్టమైంది. మరి మమతా చేత ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు పలికించే బాధ్యత బాబుపై పెట్టారని, బాబుకు అమిత్ షా అంత పెద్ద బాధ్యతను ఇచ్చారని తెలుగుదేశం అనుకూల మీడియా రాసుకొచ్చింది. మరి మమతా ఏమో ఎన్డీఏ వైపు రావడం లేదు, ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు పలకడం లేదు. ఆమె కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థి వైపే ఉన్నారు. మరి ఇందు మూలంగా అర్థం అవుతున్నది ఏంటంటే, అమిత్ షా చెప్పిన పని బాబు చేయలేకపోయారు అనేది. ఒకవేళ అమిత్ షా బాబుకు ఆ బాధ్యతను అప్పగించినప్పటికీ దాన్ని గుట్టుగా ఉంచి ఉంటే అదో లెక్క. అయితే బాబు అనుకూల మీడియా మాత్రం ఆ బాధ్యతలు బాబుపైనే ఉన్నాయని కథనాలు రాసి ఆ వ్యవహారాన్ని అందరికీ తెలిసేలా చేసింది. తీరా మమత కాంగ్రెస్ వైపే నిలుస్తుండటంతో బాబుగారి పరువు పోతోంది. ఓవరాల్గా అనుకూల మీడియా బాబుగారిని దెబ్బ కొట్టింది ఈ ఎపిసోడ్లో.